పోరాడే వాళ్ళు ఉంటారు, ధర్మాన్ని రక్షించేటువంటి మహాత్ములు ఉంటారు. మనం ప్రత్యేకంగా వెళ్ళేటటువంటి ఓపిక మన దగ్గర ఉండదు. శ్రద్ధగా చాలా ఇంపార్టెంట్ అంశం. ఇలా ఒక అధర్మ కార్యక్రమం బయట జరుగుతున్నది, ఆ అధర్మమైన కార్యక్రమాన్ని ఆపడానికి 10 మంది మహాత్ములు ముందుకెళ్ళారు. ఆ ముందుకెళ్ళిన వాళ్ళకి మీకు వీలైన రకంగా సహాయం చేయండి. అది ధన రూపం కానీ, మాట రూపం కానీ, అధికారిక రూపంగా కానీ, నీకు ఏ రకంగా వీలు ఆ రకంగా ధర్మానికి సహాయం చేయడం. అంటే ఎవరైతే దాని ధర్మం కోసం పోరాడే మహాత్ములు ఉంటారో వాళ్ళకు సహాయం చేయాలి. అందులో లక్ష్మీ మనకు శ్రీనివాసం వస్తుంది. అంటే ఏ రకంగా వీలైతే ఆ రకంగా, నువ్వు మాట వీలైతే మాటతోటి, చేతతో వీలైతే చేతతోటి, వాళ్ళకి ఏ రకంగా నీకు సహాయం చేయాలనిపిస్తుందో ఆ రకంగా. అంటే ధర్మాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం నువ్వు చేయి. కాపాడే శక్తి నీ దగ్గర లేనప్పుడు ఎవరైతే ధర్మాన్ని కాపాడేటువంటి మహాత్ములు ఉన్నారో వాళ్ళకు నువ్వు సహకారం చేసే ప్రయత్నం చేయి. అలా చేయడం వల్ల నీకు ధర్మం ఇస్తుంది, అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది. అలా తల్లిదండ్రిని, పెద్దలను, గురువును, తులసి మొక్కను, గురువును, ధర్మానికి ప్రతిరూపమైనటువంటి ఆ పురాణ గ్రంథాలను ఏ ఇంటి లోపలైతే ఆరాధన చేసుకుంటామో ఆ ఇంటి లోపల అష్టలక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా ఉండి తీరుతుంది. ఆ ఇల్లు నిలిచిపోదు. లక్ష్మి చెంచలహ అని చెప్తుంది శాస్త్రం. ఎందుకు చెంచల అంటే ఎక్కువ రోజులు ఉండదు మన దగ్గర అని చెప్తుంది. ఎందుకు ఆ మాట చెప్పిన పెద్దలు అంటే, ఇలా 10 రూపాయలు మన ఇంట్లో లేనప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో రకంగా గురువు దగ్గరికి పోయో పెద్ద దగ్గరికి పోయో ఆరాధన చేసి ఆ అమ్మవారి అనుగ్రహంతో కొద్దిగా మన యొక్క స్థితి డెవలప్ అయింది. 1000 రూపాయలు ఇంట్లో ఉన్న స్థితి నుంచి 10 లక్షలు ఇంట్లో నిలబడే స్థితికి మనం తీసుకొస్తుంది సాధన. గురువు యొక్క వాక్యంతో తప్పనిసరి అవుతుంది ఎవరికైనా అవుతుంది. అది అయిన తర్వాత ఏమైపోతుంది మన దగ్గర అంటే అహంకారం పెరుగుతుంది. ఇక్కడ లక్ష్మీ చంచలహ అనేటువంటి మార్గానికి ఆ మాటకు అర్థం మీరు తెలుసుకోవాల్సిన అంశం. ఒక 1000 రూపాయలు లేనటువంటి వారికి ఒక 2 లక్షల సమయం 10 లక్షల సమయేసరికి ఒక 6 నెలలు 5 నెలలు బాగుంటాడు, మామూలుగా ఉంటాడు. అంతా గురువుదయ, పెద్దలదయ, మహాత్ముదయ అంటాడు. అది ఇప్పుడు ఒక 5-6 నెలల దాకా. అదే సంవత్సరం జరిగిన తర్వాత గురుదేవుదయ నీ కష్టపడే డెవలప్ అయినా, ఆ దేవుడు ఏమున్నది నీ కష్టపడే డెవలప్ అయినా. అప్పుడు ఏమవుతుంది, ధర్మ వ్యతిరేకమైనటువంటి మాటలు నీ దగ్గర స్టార్ట్ అవుతాయి. గురువుకు వ్యతిరేక పరమైనటువంటి వాక్యాలు నీ దగ్గర స్టార్ట్ అవుతాయి. గురువుకు సంబంధించిన దైవానికి సంబంధించినటువంటి దేవుడు ఏమున్నది, ఏ బొట్టు వేయడమే దేవుడితో ఎలా ఉన్నాడు, నీ బొట్ట వేయడం దేవుడు ఏడున్నాడు, ఇంకొక రాకపోతే ఫోటో వేయడం, చేయకపోతే హోమం వేయడం అనే అహంకార పూరితమైనటువంటి మాటలు నీ దగ్గర స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఇలాంటి భావన నీ దగ్గర స్టార్ట్ అవుతుందో అప్పుడు అమ్మవారు ఆలోచిస్తుంది, ఇన్ని రోజులు కష్టపడి గురువు యొక్క అనుగ్రహం ద్వారా, దైవం అనుగ్రహం ద్వారా నన్ను పిలిచిండు. ఇప్పుడు ఏదైతే నన్ను రావడానికి నాకు సపోర్ట్ చేసినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తున్నానని చెప్పేసి ఏం చేస్తుంది అమ్మవారు, ఇక నీకు దూరం అయితేనే మంచిదా బిడ్డ అని మెల్లగా స్టెప్ బై స్టెప్ కిందికి వెళ్ళిపోయాడు. ఏ రకంగా స్టార్ట్ అవుతుంది, అనారోగ్యంతో కూడా స్టార్ట్ అవుతుంది. నువ్వు చేసేటువంటి వ్యవహారం రీత్యా ఏదో రకంగా ఇబ్బందితో స్టార్ట్ అవుతుంది. అలా 1 by 1 కిందికి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి మొదలైన గదే 100 రూపాయల కాడికి, గదే కూలి కైకి కాడికి వెళ్ళిపోయి ఓం నమః శివాయ మళ్ళీ కాలం ఒక స్థితి తీసుకొస్తాం. అది ఎందుకు వస్తుంది, ఎప్పుడైతే గురువుకు వ్యతిరేకించే మార్గం నీ దగ్గర స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే దైవాన్ని వ్యతిరేకించే మార్గం నీ దగ్గర స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే తల్లిదండ్రులను వ్యతిరేకించే విధానం నీ దగ్గర స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే మహాత్ములు నడిచేటటువంటి నడవడికను ఎదిరించేటటువంటి మార్గం స్టార్ట్ అయిందో, కొంతమంది మహాత్ములు స్టార్ట్ అయిందో నాకు ఈ కార్యక్రమం చేసిన తర్వాత ఇంటింటికి తిరిగి యంత్రాలు అమ్ముకుంటూనే ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నాకు అవసరం లేదు, ఎక్కడో నాకు నడిచినట్టు. అది ఒక ధర్మ మార్గాన్ని మొదలుపెట్టినాం. ఆ ధర్మ మార్గాన్ని ఎందుకు మొదలుపెట్టినాము, ఇది దాదాపు ఇండివిజువల్ గా మనం ఇవ్వాలంటే దాదాపు 3-4 వేలు. ఇప్పుడు చేసినంత చేసి ఒక వ్యక్తి ఒకరి కోసం చేయాలంటే కనీసం తక్కువ 3-5 రూపాయలు అయింది, తక్కువ లేదు. అదే ఇంకా జర మంచి వేద పండితులు 10 మంది కూర్చొని చేసి 1,00,000 రూపాయలు తీసుకుంటారు. మీకు ముఖ్య విషయం చెప్తాను, అది ఇంటింటికి వెళ్ళాలనే ఉద్దేశంతో మహాత్మా అందరినీ బతిమాడి ఎవరైతే మనకు స్థితిలో ఉన్నదో ఆ భగవంతుడి సంకల్పం ద్వారా ఈ సంకల్పం దాదాపు కనీసం మనం చేసిన సంకల్పం ఒక 1000 నుంచి 1,00,000 మంది కన్నా చేయాలని సత్సంకల్పం చేసి మొదలుపెట్టిన కార్యక్రమం. అది వెళ్ళిపోవాలంటే, అది వెళ్ళాలంటే అందరికీ సామాన్యునికి దగ్గరగా మనం వెళ్ళాలి. అందుకోసం ఏం చేసినాం, మహాలక్ష్మి అనే పూజని తీసుకొచ్చేసి దానికి నామమాత్ర ప్రైజ్ ఒక 500 రూపాయలు దాన్ని కేటాయించింది. అలా కేటాయించి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటిలో ఈ కార్యక్రమం జరగాలి. ఇప్పటికి ఆల్రెడీ దాదాపు 5-6 గ్రామాలలో ప్రచారం స్టార్ట్ అయింది. దాదాపు 500-600 మంది నేమ్స్ కూడా తీసుకున్నాయి. చాలా వైభవంగా వెళ్తుంది కార్యక్రమం కూడా. ఈ కాన్సెప్ట్ ఒక 2-3 మనం మన భక్తులు పంపించినందుకు ఏమంటున్నారంటే కొందరు స్వామి వాళ్ళ భక్తులు కలిసి ఇంటింటికి తిరిగి యంత్రాలు అమ్ముకుంటున్నారు అనే స్థాయి తీసుకొచ్చింది. అది ఏమవుతున్నది అని అంటే అటువంటి వాడు ఎవరు ధర్మ విరుద్ధపడు చెయ్యడు. ఆరంభించరు మూర్ఖులు పుణ్యకార్యములను, ఆరంభించి మాటలు మధ్యము, ఆరంభించరు మారకుండా చేతులు తీరులు వీర యోధులు. ఆ యోధులు ఏం చేస్తారా, భగవంతుడు ఏం చేస్తారా, అమ్మవారి అంటే మొదలైతే పెట్టినాం. ఆ కార్యక్రమం అమ్మవారు ఇచ్చింది నిజమైన సంకల్పం అయితే, ఆ దత్తాత్రేయ స్వామి ఇచ్చింది నిజమైన సంకల్పం అయితే నా ఉద్దేశం కనీసం ఒక 500 మంది కానీ ఇవ్వగలుగుతాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అమ్మవారు అనుగ్రహం ఉంటే, లేకపోతే వీళ్ళంతా బాగుంటుంది. అలా ఏది ఒక దైవ కార్యం చేసినప్పుడు ఖచ్చితంగా కొన్ని రాక్షసులు ఖచ్చితంగా అడ్డమొస్తాయి, కొన్ని అధర్మపరులైనటువంటి వ్యతిరేకులు అడ్డమొస్తాయి. ఎందుకంటే మహాత్ములు రామచంద్రుడికి వచ్చినాయి, అన్యాయానికి వచ్చినాయి,
ఎన్నో సాధన చేసిన మహాత్ములు ఎంతోమందికి వచ్చినాయి. వాళ్ళందరూ కూడా ఆటంకులు వచ్చి దాటిపోతేనే ఆ కార్యక్రమం విజయవంతం చేసి వాళ్ళు ఈ రోజు 10 మందితో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారంటే వాళ్ళ యొక్క శక్తి యొక్క ఫలితం, దైవం యొక్క ఫలితం. ఇది కూడా అంతే. మన కార్యక్రమం మొదలుపెట్టినాం, అమ్మ ఆజ్ఞ ఇచ్చింది అని అంటే అది ఖచ్చితంగా నెరవేర్చడానికి అయితే మనకు ఆజ్ఞ ఇస్తుందని నమ్మకం. ఖచ్చితంగా అమ్మ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టించింది తల్లి. ఆ భగవంతుడు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందు తీసుకెళ్లే బాధ్యత కూడా ఆ భగవంతుడే. దాని మీద మనం ఆలోచించాల్సింది. కాబట్టి నిత్యం కూడా ధర్మం వైపు వెళ్ళండి. చేసేటువంటి మార్గంలో మనం చేసేటువంటి సంకల్పానికి అందులో మంచిని గ్రహించాలి. ఈరోజు ఏమైంది, ఒక ఇంటికి యంత్రం పోయిందంటే ఏం స్టార్ట్ అయింది, నిత్యం ఇంట్లో దీపారం అనేది వారం కోసం దీపం నుంచి దండం పెట్టేటువంటి మహాత్ములు ఎంతమంది ఉన్నారు. కొంతమంది నెల కోసం పెట్టేటోళ్ళు, కొంతమంది 15 రోజుల కోసం పెట్టేటోళ్ళు. ఈ రోజు ఈ యంత్రం ఇంటిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అష్టలక్ష్మి అనుగ్రహం ఉండాలంటే మనం ఏం చేసాం, నిత్య దీపారాధన స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఏం చెప్తున్నాం, దానితో తల్లిదండ్రుని గౌరవించమని చెప్తున్నాం. తెల్లవారేసి కొడుకు ఏం చేస్తారు, తల్లిని నిడతాడు, తండ్రిని నిడతాడు, కోడలు అత్తమామని నిడతాడు, పిల్లలు నిడతాడు, రకరకాల కార్యక్రమం ఆ ఇంట్లో అశాంతి అనేది ఎదురుతుంది. ఈ రోజు ఈ యంత్రం ఇంటిపోవడం వల్ల ఏమైతుంది, ఇంట్లో నిత్య దీపారాధన స్టార్ట్ అయింది. స్వామి ఏం చెప్పాడు, ఆ యంత్రం యొక్క ఫలితం మనకు రావాలి అంటే తల్లిదండ్రిని గౌరవించమని చెప్పింది. అప్పుడు ఏమైతుంది, ఆ ఇంట్లో ఉన్నటువంటి కొడుకు తల్లిని తండ్రిని గౌరవించడం స్టార్ట్ చేస్తాడు. ఆ కొడలు ఏం చేస్తుంది, అత్తమ్మను గౌరవించడం స్టార్ట్ చేస్తాడు. ఆ పిల్లలకు మంచి జ్ఞానాన్ని చూపెట్టే మార్గాన్ని స్టార్ట్ చేస్తాడు. అంటే ఇలా ఏమైతుంది, ఇంట్లో అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా ఒక ప్రశాంతత అనేది ఫస్ట్ మెట్టులోనే వచ్చేసింది. మనం ఒక ఐశ్వర్యంలో మొదటి ఐశ్వర్యం మనశ్శాంతి. ఆ మనశ్శాంతిని ఏ రకంగా, కేవలం అమ్మవారి దీపారాధనతో మాత్రమే తొలగడం మన ఇంట్లో పడ్డది. దానికోసం కష్టపడుతుంది. తర్వాత ఏం చేస్తున్నాం, ధర్మం కోసం పోరాడేటువంటి వీరుగా మీరు పోరాడని నేను చెప్తాను. ధర్మం కోసం పోరాడడానికి శక్తి లేని వాళ్ళు, ఎవరైతే ధర్మం కోసం పోరాడేటువంటి మహాత్ములు ఉన్నారో వాళ్ళకు మీరు సపోర్ట్ చేయమని మనం చెప్తున్నాం. అంటే ఏమైతుంది, ధర్మ రక్షణ అనేది అష్టలక్ష్మి యంత్రంతో జరుగుతుంది. ఏ ఇంట్లో అయితే యంత్రం పోతుందో ఆ ఇంట్లో తల్లిదండ్రులు గౌరవించబడుతుంది, కుటుంబం సౌఖ్యతకు వస్తుంది, ధర్మాన్ని రక్షించబడుతుంది. మన సనాతన ధర్మంలో ఏదైతుందో గ్రంథాలను పూజించి మనం అని చెప్తున్నాం. ఏదైతే రామాయణం మహాభారతం సాత్వికంగా సింపుల్గా ఉండేటువంటి గురుచరిత్ర ఇట్లాంటి చిన్న చిన్న గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథాలను ఆరాధన చేయడం ద్వారా పిల్లలకు, ఇంట్లో ఉన్న పిల్లలను పోషించేటువంటి తల్లులను తెలవాలి. ముఖ్యంగా జ్ఞానం ఈరోజు మొత్తం పొలమే అయిపోయింది. అన్నం నిలబెట్టేటప్పుడు కూడా వారికి ఫోన్లు పెట్టుకుని అన్నం తినే స్థితికి మనం దిగజారిపోతున్నాం. తినరు పిల్లలు కూడా ఫోన్లు పెట్టడం. అదేవిధంగా ఒక 2 గ్రంథాలు మనం పాలన చేసి ఉంటే, పిల్లలు ఎవరు చెప్పిన వినంతనే వేగపడగా వివరించదగు అనే ఒక పద్యాలు చెప్పుకుంటాము. ఆ తల్లి అన్నం పెడితే ఆ పద్య రూపకంగా అది లోపలికి వెళ్ళి వాడు కూడా మహా జ్ఞానవంతుడు అవుతారని మా సంకల్పం. ఎక్కడైతే మనకు ఏ తల్లి అయితే మొదటగా పిల్లవాడికి అక్షరాభ్యాసం చేస్తున్నాడు, దూరముద్దలు పెడుతుందో ఆ తల్లి ఆది గురువు కావాలి. అది మన సనాతన ధర్మంలో ఉంది. ఇప్పుడు ఏమైపోయింది, టీవీలు సెల్ ఫోన్లు ఇవి చేయబట్టి కంప్లీట్ ఏమైపోతున్నాం, మనం ధర్మానికి విరుద్ధం అయిపోయినాం. వంట చేసినా టీవీ ఫోన్ మాట్లాడుతూ చేయాలి, టీవీ చూస్తూ చేయాలి, పూజ చేసినా టీవీ చూస్తూ చేయాలి, సెల్ ఫోన్ మాట్లాడుతూ చేయాలి. నేను దీపం ముట్టిస్తున్నా, యంత్రానికి అభిషేకం చేస్తున్నా. ఆ రకంగా అయిపోయింది ట్రెండ్. అలా చేయడం వల్ల ఏమైపోతుంది, అధర్మం. ఆ ధర్మం ఎక్కడ తెలుస్తుంది, 4 గ్రంథాలు చదవడం ద్వారా తెలుస్తుంది, గురుచరిత్ర పారాయణ చేయడం ద్వారా తెలుస్తుంది, మహాభారతాన్ని అధ్యయనం చేయడం ద్వారా తెలుస్తుంది. అందుకోసం ప్రతి ఇంటి లోపల భగవంతునికి ప్రతిరూపమైనటువంటి దైవ గ్రంథాలు ఉండాలని మనం ధర్మం చెప్తుంది. అంటే ఈ ఒక్క యంత్రం ఇంటి లోపలికి వెళ్ళడం వలన ఏమైతే శాంతత వస్తుంది, పిల్లలు జ్ఞానవంతులకు వెళ్ళడానికి మార్గం తెలుస్తుంది. ప్లస్ మనకు సమాజంలో అధర్మాన్ని ఎదిరించేటటువంటి శక్తి ఉన్న వాళ్ళు ఎదిరించగలుగుతారు. ఎదిరించడానికి వీలైన వాళ్ళు ధర్మం కోసం పోరాడే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇలా చాలా అవసరం మనకి ఈ రోజు ధర్మాన్ని కాపాడేటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందూ యొక్క కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత. ఎందుకంటే ధర్మం వ్యతిరేకం పెరుగుతున్నాయి, రాను దాడులు పెరుగుతున్నాయి. ధర్మం పైన కొన్ని ఆలయాలు కూల్చేస్తున్నారు, కొంతమంది హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. అవన్నీ ఆగాలంటే హిందువులంతా మమేకం కావాలి, కలిగి ఉండాలి. అందరు కలిగి కూడా సాధ్యమేది కాదు. కనీసం 10 మంది ధర్మం కోసం పోరాడేటువంటి వ్యక్తుల కన్నా మనం సపోర్ట్ చేయగలగాలి. మాటతో కానీ మన చేతులతో కానీ మనకి ఏ విధంగా వీలైతే ఆ విధంగా మనం సపోర్ట్ చేయగలగాలి. ఎంతో మంది మహాత్ములు ఉంటారు, దేశం కోసం కాపాడే ధర్మం కోసం పోరాడేటువంటి మహాత్ములు. వాళ్ళందరికీ ఎంత వీలైతే అంత చెయ్యి, దైవ కార్యక్రమాలు చెయ్యి. అది ఇప్పుడు మనం హోమం చేసి హోమం ద్వారా ప్రకృతికి ఎంతో శుభం జరుగుతుంది. ఎంతో మంది బీడీలు మందు తాగి వాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాస గాలి పీల్చి ఊదినటువంటి గాలి ప్రకృతిని ఎంతో నష్టం చేస్తుంది. ఆ ఒక 1000 మంది యొక్క చేసినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసను ఒక 10 నిమిషాలు చేసినట్టు హోమం దాన్ని శుభ్రపరుస్తుంది. అందుకోసం హోమం చేయాలి. అందుకోసం నిత్య అగ్నిహోత్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ధర్మం నిలబడుతుందని చెప్తుంది. ఎక్కడైతే నిత్యం గోమాత ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తుందో, ఒక గోమాత ఎక్కడైతే పూజించబడదో అక్కడ ఒక 1000 మంది చేసినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చెడు యొక్క ఫలితం సత్ఫలితంగా మారుతుందని చెప్తారు. అందుకోసం గోవులు పూజించమని చెప్తారు. అందుకోసం ధర్మం కోసం పోరాడడం. అలా ఏదైతే ఆశ్రమాలను నిర్వహణ చేస్తున్నారో, ఎవరైతే దైవ కార్యక్రమాలు చేస్తున్నారో, ఎవరైతే నిత్య అగ్నిహోత్రాలు చేస్తున్నారో వాళ్ళకు సపోర్ట్ చేయమని చెప్పడం. ఎందుకంటే ఇలా చేసేటటువంటి రూపాయి కానీ 2 రూపాయల సహాయం కానీ, మాట సహాయం కానీ, చేత సహాయం కానీ, సేవ రూపకంగా చేసేటువంటి సహాయం కానీ
అవన్నిటితో ఏమవుతుంది, ప్రకృతి శుద్ధి అవుతుంది, ధర్మం రక్షించబడుతుంది. ఎక్కడైతే ధర్మం రక్షించబడుతుందో అక్కడ దైవిక శక్తి తాండవిస్తుంది. ఎక్కడ దైవిక శక్తి ఉంటుందో అక్కడ ఆ ఇల్లు సుఖశాంతి సంతోషాలతో తప్పనిసరిగా ఇల్లు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఇంట్లో నిత్యం ఆరాధన చేసుకోండి. ఆరాధనకు మించినటువంటి మార్గం ఏమీ ఉండదు. ఇంకొకటి, మాకు బలానా కోరికను, ఉదాహరణకు ఇల్లు కట్టాలని ఉన్నది. ఎన్నో సంవత్సరాలు ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మనం విఫలమవుతున్నాం. భూమి ఉన్నది, పైసలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి, కానీ కార్యం సిద్ధిస్తుంది. ఏం చేయాలి? అష్టలక్ష్మి ఆరాధన చేయాలి. ఇలాంటి ఆటంకాలను తీసేసేది లక్ష్మిలో ఏదంటే గజలక్ష్మి అమ్మవారు ఉంటుంది. గజలక్ష్మి అమ్మవారు మనకు ఆటంకాలను దూరం చేస్తుంది. అది ఏ కార్యమైనా సిద్ధి చేయి. అందులో గజలక్ష్మి మనం ప్రత్యేకంగా ఆరాధన చేయాలని చేయలేదు. అందుకే ఏం చేయాలి? అష్టలక్ష్మిని ప్రత్యేకంగా ఆరాధన చేసి, అమ్మ నేను ఇంటి కోసం నీ యొక్క ఆరాధన చేస్తున్న తల్లి, సంతానం ఉంది, సంతానలక్ష్మిని ఆరాధించు, ఉద్యోగంగా ఉన్న విద్యాలక్ష్మిని ఆరాధించు. అవన్నీ ప్రత్యేకంగా ఆరాధించడం వీలు కాదు కాబట్టి అన్ని కూడా ఎన్నున్నాయి, అష్టలక్ష్మి కూడా మమేకమైంది. ఆ మమేకమైన అష్టలక్ష్మి కనుక ఆరాధన చేయడం వలన నీకు కావాల్సింది వస్తుంది. వీళ్ళు ఒక సంకల్పం చేసుకోవాలి, నాకు ఇల్లు ఉన్నది, ఇల్లు కట్టలేకపోతున్నా, దానికి సంబంధించిన ఒక పని చేస్తున్నా, పని కాలేకపోతున్నప్పుడు ఏం చేయాలి? ఈ రోజు ఈ అష్టలక్ష్మి యంత్రాన్ని తీసుకున్నాం. అష్టలక్ష్మి ఫోటోలు కానీ లేదా అష్టలక్ష్మి యంత్రాలను కానీ ఒక కనీసం ఒక 5 కానీ శక్తి ఇవ్వబడి, నువ్వు కోటేశ్వరుని అయితే 100 వంశు, కోటేశ్వరుని కాకపోతే కనీసం ఒక 5 తీసుకొని 5 ఫోటోలు కానీ 5 యంత్రాలు కానీ శ్రద్ధగా, చాలా ఇంపార్టెంట్. అదే దేవస్థానం చూసుకోవాలి. దేవస్థానం చూసుకొని ఇంటి లోపల ఒక 1 వారం రోజులు సంకల్పం, 8 రోజులు సంకల్పం చేయాలి. అష్టలక్ష్మి పవర్ అది 8 రోజులు ఎక్కడైతే అఖండంగా సంకల్పం చేయబడుతుందో ఆ కోరిక నిస్సంశయంగా తీరుతుంది అని ధర్మశాస్త్రం. కాబట్టి ఏదైతే నీకు కావాల్సిన కోరిక ఉందో, అది ఇల్లు కానీ, వాహనం కానీ, ఉద్యోగం కానీ, విద్య కానీ, ఆరోగ్యం ఏదైనా కానీ ఆ సంకల్పం చేసుకొని స్థితిని అనుసరించి, ఆ స్థితిని అనుసరించి కనీసం 5 కానీ, 11 కానీ, 21 కానీ, 54 కానీ, 27 కానీ, 108 కానీ, 1008 కానీ స్థితిని బట్టి అన్ని కూడా చేసుకోవచ్చు. అది చేసిన సంకల్పం అదే ఒక మహాత్మ ద్వారా చేయించడానికి ఆ పని అయితేనే ఈరోజు మనం ఇంతమంది చేస్తున్నట్టు కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తుంది. అది అమ్మవారి అనుగ్రహం. అది ఇచ్చిన వాటిని కోబడి చెప్తున్నాను. ఈ కార్యక్రమం ఇంకా కూడా ముందుకెళ్ళాలండి. ఇక్కడితో ఇది క్లోజ్ కావాలంటే అందరి యొక్క సంకల్పం అమ్మవారు నెరవేర్చాలి. ఆ రహస్యం మీకు తెలియాలి. అందుకోసం ఈ విషయాన్ని చెప్పాను. ఎవరైతే మీరు ఆ సంకల్పం చేసుకుంటారో మీకు ఏ కోరిక ఉన్నది, ఆ కోరికకు సంబంధించినటువంటి అంశాలు అష్టలక్ష్మిలోనే ఉంటాయి. దానికి వేరే అవసరం. ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యలక్ష్మి అనేది ఉన్నది, విద్య కావాలంటే విద్యాలక్ష్మి ఉన్నది, ధనం కావాలంటే లాస్ట్కు చివరి 8వ స్థానం ధనలక్ష్మికి. ఆ ముందున్నటువంటి ఆ 7 లక్ష్మి అనుగ్రహం ఉంటేనే నీకు ధనలక్ష్మి వస్తుంది. అందులో ఏది లేకపోతే నీకు ధనలక్ష్మి దగ్గరికి రాదు. కాబట్టి ఏదైతే నీకు ఆ కోరిక ఉంటుందో ఆ కోరికను సంకల్పం చేసుకుని 8 రోజులు ఇంటి దగ్గర మనం నిత్యం ఒక 5 కానీ 11 కానీ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. సాధ్యమైతే యంత్రాలు బెస్ట్. యంత్రం ఏ ఇంటి లోపల అయితే యంత్రం ఆరాధించబడుతుందో ఆ ఇంటిలో శుభం అనేది వస్తుంది. ఇలా ఒక యంత్రం వేరే ఇంటికి నువ్వు ప్రసాదంగా ఇస్తున్నావు, ఆ ఇల్లుకు నువ్వు గుండెను దానం చేసినంత ఫలితం నీకు వస్తుంది. నిస్సంశయంగా హృదయదానం ఎప్పుడు చేస్తావు? నీ శరీరం విడిచిపెట్టే ముందు హృదయదానం చేస్తావు. కానీ యంత్రం కనుక నువ్వు దానం చేసినట్టయితే ఏం చేస్తావు? నీ శరీరంలో నీ హృదయం చల్లకున్నప్పుడే 10 మందికి 10 హృదయాలను దానం చేసిన ఫలితం నీకు వస్తుంది కేవలం యంత్రదానం ద్వారా. అది చాలా రహస్యం. అలా ఒక సంకల్పం చేసుకొని ఆ యంత్రాన్ని నువ్వు ఆరాధన చేసుకుంటూ, అమ్మ నాకు ఈ రోజు ఈ గృహం లేదు, ఇల్లు కట్టేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పి ఒక 8 రోజులు సంకల్పం చేసుకొని ఆ 5 యంత్రాలు, అంటే పూజించే యంత్రం వేరే వాళ్ళకి లేదు, చాలా రహస్యం. కొంతమంది ఆరాధించే యంత్రం ఇచ్చేస్తా అంటారు. ఇప్పుడు జపమాల కానీ, యంత్రం కానీ, దేవుని ఫోటోలు కానీ, మనం పర్సనల్గా ఆరాధించే ఏ దైవిక వస్తువు కానీ దానం ఇయ్యద్దు, నదిలో వేయద్దు. చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడైనా మనకు భిన్నమైతే తప్ప దాన్ని తీసేది ఇంటి నుంచి. చాలా ఇంపార్టెంట్. అలా సంకల్పం చేసుకొని ఏదైనా దేవాలయం, శివాలయం కానీ, దత్తమందిరం కానీ, అమ్మవారి ఆలయం కానీ, ఏ ఆలయంకైనా సరే మీరు వెళ్ళాలి. ఒక 8వ రోజు చూసుకొని 9వ రోజైనా పర్వాలేదు వెళ్ళేసి ఆ ఆలయంలో అర్చన ఆరాధన తీసుకొని ఆ ఆలయానికి ఎవరైతే వస్తారో త్రిమూర్తులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి నమస్కారం చేయండి. దాని విధానం చెప్పండి. ఇంట్లో ఈ రకమైన ఆరాధన చేసుకోండి, నాకు మంచి జరిగింది, మీకు ఇచ్చిన వాళ్ళు వద్దు అంటే వాళ్ళని పట్టించుకోవద్దు. కావాలి ఎవరు కూడా దైవ ప్రసాదం ఎవరు వద్దు అన్నారు, అందరూ తీసుకుంటారు. అలా కావాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటే ఆ కోరిక నిస్సంశయంగా మళ్ళీ సంవత్సరం ఈరోజు మీకు తప్పనిసరి వస్తుంది, సంతానంతో సహా. అది అమ్మవారు చాలా రహస్యమైన తాంత్రిక విద్య. అది ఎప్పుడు మీలో సాత్విక భావం నుండి ఆ రకంగా చేసినట్టు తర్వాత ఏం చేయాలి? ఎప్పుడైతే ఆ కోరిక నాకు నెరవేరుతుందో, నెరవేరిన ఉదాహరణకి ఇప్పుడు 5 యంత్రాలు నేను బయటకి ఇచ్చిన, 5 ఫోటోలు నేను బయటకి ఇచ్చిన, ఆ కోరిక నెరవేరిన తర్వాత ఆ సంకల్పం సిద్ధించిన తర్వాత దానికి రెట్టింపు నీకు ఇస్తుంది అని సంకల్పం తీసుకున్నాను. ఉదాహరణకు ఒక 5 విషయం, నీకు ఇల్లు పని అయిపోయింది, లేదా నీకు సంతానం కలిగింది, లేదా నీకు వివాహం కలిగింది, లేదా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు ఆ కోరిక నీకు నెరవేరింది. నెరవేరిన తర్వాత ఉత్తర క్షణం, అంటే ఈ రోజు నీకు ఆ పని అయిపోయింది, ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసినావు. గృహప్రవేశం ఉదాహరణకి 30 తారీఖు చేసినా మళ్ళీ 30 తారీఖు లోపు ఆ పని నువ్వు చేసి తీరాలి. ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది? నీ అహంకారాన్ని గుర్తిస్తుంది. ఆ సత్యనారాయణ కథలు ఉంది. అలా నువ్వు ఏదైతే సంకల్పం చేసుకుంటావో ఆ సంకల్పాన్ని తప్పనిసరిగా మళ్ళీ అమ్మవారికి నువ్వు 5 చేసినావు. ఈ కార్యక్రమంగా సిద్ధిస్తే నేను తప్పనిసరిగా మళ్ళీ 11 నేను మళ్ళీ భక్తులకు వితరణ చేస్తా. అప్పుడు ఏమవుతుంది? ఈ 5 మళ్ళీ అమ్మవారి కార్యం వ్రతం ఆడాలన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఈ సంకల్పం చేసి భక్తులకు ఇస్తున్నావో, ఎక్కడైతే ఇస్తున్నావో దాని ద్వారా తప్పనిసరిగా కార్యక్రమం నెరవేరుతుంది.
అది తప్పనిసరి చేసుకోవాలి. ఈ యంత్రాలు ఎన్ని ఉండాలి ఇంటి దగ్గర, మళ్ళీ ఒక పాయింట్ ఉంటుంది అందరికి. ఫస్ట్ మాత్రం తప్పనిసరిగా పూజా స్థలంలో ఒక యంత్రం అనేది ఉండాలి. అష్టలక్ష్మి యంత్రం ప్రతి ఇంటి లోపల పూజా సన్నిధిలో ఒకటి ఉండాలి. తర్వాత నీకు వ్యాపారం ఉన్నది, వ్యాపార సన్నిధిలో ఒకటి ఉండాలి. తర్వాత నువ్వు నిత్యం ధనం పెట్టుకుంటున్నావు, ధనాన్ని దాచుకుంటున్నావు, బీరువా కానీ అది వేయగా కానీ ధనాన్ని దాచిపెట్టే కర్మాగారాలు ఇవైనా పర్వాలేదు. ధనం పెట్టేటటువంటి డబ్బులు పెట్టే ప్రాంతం ఏదైనా ఆ డబ్బులు పెట్టే ప్రాంతంలో కూడా ఒక అష్టలక్ష్మి యంత్రం అనేది తప్పనిసరి ఉండాలి. కుబేర యంత్రం కూడా ఉండాలి. అందులో అష్టలక్ష్మి అనేది ప్రధానమైనది, అందరికీ అన్ని యంత్రాలు తెలియదు. ముఖ్యమైన అష్టలక్ష్మి యంత్రం పూజ దగ్గర ఒకటి ఉండాలి, వ్యాపార స్థలంలో ఒకటి ఉండాలి, నువ్వు డబ్బులు పెట్టే ప్రాంతంలో ఒకటి ఉండాలి. 1 by 1 ఫస్ట్ ఎక్కడ ఉండాలి, పూజా స్థలంలో. తర్వాత ఎక్కడ ఉండాలి, నీ వ్యాపార స్థలంలో. తర్వాత ఎక్కడ ఉండాలి, డబ్బులు పెట్టే స్థలంలో. తర్వాత ఎక్కడ ఉండాలి, నీ ఇంటికి సింహదారం ఏదైతే ఉంటుందో ఆ సింహదారం మీద కూడా అష్టలక్ష్మి యంత్రం అనేది ఉండాలి. అలా ఉండడం ద్వారా నీకు ఉండేటటువంటి ఏ రకమైన దరిద్రాన్ని ఇంటిలో కలిసిన అమ్మవారు చికెన్ తీసి బయటకు వెళ్ళగొట్టు. అంత శక్తి అనేది అమ్మవారి యొక్క కృపలో ఉంటుంది. దినదినం దినదినం అభివృద్ధి చేసుకోవాలి. అంటే ఇది ఒక ఆలోచన వస్తుంది, అయ్యా మీకు వచ్చినాం కదా, ఇలా మాకు కావాల్సిన 5 యంత్రాలు ఒకటిసారి తీసుకోవాలి. షార్ట్ కట్ అన్నమాట, షార్ట్ కట్ మీరు అలా తీసుకోకపోతే ఫలితం ఉండదు. ఖచ్చితంగా ఒక యంత్రాన్ని ఆరాధన చేసుకొని మళ్ళీ ఎప్పుడైతే మనం సామూహికమైనటువంటి కార్యక్రమాలు పెట్టామో, ఎప్పుడైతే దైవానికి సంబంధించిన ఆరాధన చేస్తామో ఆ రోజు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంటే శాస్త్రబద్ధంగా తీసుకో. ఏదో ఒక కార్యక్రమం చేసుకున్నాం, దానికి ఎంతో కష్టపడడం, దానికి ఎంతో కార్యక్రమం చేసినాం, ఆ కార్యక్రమం చేసిన ఒక శక్తి అనేది తాండవిస్తుంది. ఆ ప్రసాదం అందరికీ వెళ్ళాలి కాబట్టి అందరిలో ఒకరు మనం ఉండాలి. అందరి ప్రసాదం నేను తీసుకుని ఇంటికాడ వచ్చుకుంటా అంటే నువ్వు వచ్చుకునే తెలియదు, నువ్వు నేనేం తెలియదు. అట్లా కూడా మహాభక్తులు పెద్ద గీల పట్టుకున్న ప్రసాద్ శివప్రసాదం పెట్టుకున్నారు కొన్ని ప్రాంతాలు. ఇంకా పెట్టు ఇంకా పెట్టండి, ఆ ఇంకా పెట్టిన ఎందుకు పెట్టండి తీసుకొని అందరు రీతాడు బయట అందరికి వంచాలి. ఒక పండు ఇచ్చినా కూడా ఆ పండు అనేది 10 మందికి వస్తే ప్రసాదం అవుతుంది. కానీ నువ్వే తింటే అది ఆచీర్ణం అవుతుంది. అది నీకు ఇచ్చింది నీకు ఇస్తేనే నువ్వు విను. 10 మందికి ఈ బిడ్డ అని చెప్పింది మాత్రం 10 మందికి ఇచ్చి నువ్వు తీసుకో. అలా అయితే నీకు పని లేకపోతే ఫలితం అనేది ఉండదు. కాబట్టి ఎవరైతే ఆ సంకల్పం చేసుకుంటారో ఇంకా మాకు కావాలనుకుంటారో మళ్ళీ మళ్ళీ కూడా పూజలు జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి? ప్రతి శ్రావణ మాసం ఖచ్చితంగా మన ఆశ్రమంలో జరిగి తీరుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ధన ప్రవేశి ఖచ్చితంగా మన ఆశ్రమంలో జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్షయ తృతీయ తప్పనిసరి లక్ష్మీ అష్టలక్ష్మి పూజలు మన ఆశ్రమంలో జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఈ 3 సార్లు సామూహికంగా పెద్ద ఎత్తున కాదు, కనీసం ఒక 11-15 మంది కన్నా మనం కార్యక్రమం చేద్దాం సంకల్పం చేసినాం. ఎక్కువ భవిష్యత్తులో దానికి మనకు అవకాశం ఉంది. అన్ని వనరులు సమకూరిన తర్వాత 100,000-1,000 మందితో కూడా అమ్మవారిని అనుగ్రహిస్తాయి కూడా జరుగుతాయి. కానీ ప్రతి సంవత్సరం ప్రస్తుతం మాత్రం శ్రావణ మాసంలో ఒక కార్యక్రమం చేద్దామని సంకల్పం. ధన త్రయోదశికి ఒక్కరోజు ముందా ధన త్రయోదశి కూడా చేస్తాం. తర్వాత అక్షయ తృతీయ రోజు చేస్తాం. ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగించడానికి అతి సులభమైనటువంటి మార్గాలు. మళ్ళీ మంచి అంశం గుర్తుకొచ్చింది. ఇది మనకు దీపావళి ముందు ఏదైతే మనకు ధన త్రయోదశి వస్తుందో ఆ ధన త్రయోదశిలో తప్పనిసరిగా దీనికి ప్రత్యేకమైన ఆరాధన 5 రోజులు చేయాలి. సపరేట్ కలశం పెట్టేసి 5 రోజులు చేసుకుని 5 రోజులు పొద్దున సాయంత్రం రూపాయలు పెట్టి అమ్మవారి ఆరాధన చేయాలి. ఏ ఇంటి లోపల అయితే దీపావళి నుంచి ముందు వచ్చే ధన త్రయోదశి 5 రోజులు అఖండ దీపం ఉంచాలి. అఖండ ఆరాధన అంటే అఖండ దీపం ఉంచాలి. అవి ఒక దీపం కొట్టే పోతేసాను అనుకుంటే ఇప్పుడు 2 దీపాలు పెట్టాం అన్నమాట. 2 దీపాలు పెట్టాలి అఖండంగా. ఒకటి కొండెక్కినా ఇంకోటి ఉంటుంది, అది ఒక ముందు ఇంకోటి వెలిగించండి. అట్లా మీ ఇప్పుడు కూడా దీపాన్ని కొండెక్కకుండా తప్పనిసరిగా రాజకీయ అనమాట. అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. ఎప్పుడైనా మనం అక్కడ దీపాలు ఒకటే పెట్టాలి, కొండెక్కినా మళ్ళీ ఫోన్ చేస్తారు. మీరు మాట్లాడకపోతే ఎవరు వెళ్ళి సార్ మా ఫోన్లు ఎత్తాడు, మాతో మాట్లాడతాడు, ఏమైనా అయ్యాలతో మాట్లాడేది, అమ్మతో మాట్లాడే ఆలోచన చేస్తాడు. ఏదైనా దానికి కొద్దిగా ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఆ ధన త్రయోదశి 5 రోజులు అఖండ దీపారాధన చేసుకుని ఏ ఇంటి లోపల అయితే అష్టలక్ష్మి యంత్రం కుబేర యంత్రం ధన త్రయోదశి నుంచి 5 రోజులు అఖండంగా పూజించబడదో ఆ ఇంటి లోపల నిశ్చయంగా కుబేరుని యొక్క అనుగ్రహం ఉండి తీరుతుంది, అమ్మవారి అనుగ్రహం ఉండి తీరుతుంది. అట్లా ఎన్నో కుటుంబాలు ఇప్పటికీ మనకి మంచి మార్గం వెళ్ళింది. కాబట్టి ఆ రహస్యాన్ని అందరూ కూడా చేసుకొని ఆ విధానంలో ముందుకెళ్ళే ప్రయత్నం చేసి అందరూ కూడా మీ జీవితంలో అష్టలక్ష్మి అనుగ్రహం ద్వారా అష్ట ఐశ్వర్యాలను తీసుకొని ధర్మం వైపు జ్ఞానం వైపు వెళ్ళాలని ఆ భగవంతుని దత్తాత్రేయ స్వామి పెద్దలను అనుగ్రహాన్ని కోరుకుంటూ మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం రావాలని అనేక మంగళ శాసనాలు చేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా శుభాశిస్తులు చేసుకుంటూ ఇంతటితో మా ఈ ప్రసంగాన్ని ముగించి నెక్స్ట్ दत्तात्रेय भगवान की जय, सद्गुरुनाथ महाराज की जय, सुदर्शन भगवान की जय, अष्टमगंड भैरव ज्वाला नरसिंह स्वामी की जय, दत्त भगवान की जय, कुबेर भगवान की जय, महामृत्युंजय भगवान की जय, अष्टलक्ष्मी माता की जय. మీకు ఇచ్చిన కవర్లో ఆ ఫోటోతో ఉన్న కొబ్బరికాయ, ఆ యంత్రము, ఆ కుంకుమ అందులో పెట్టేస్తున్నాను.